ఏమా అంటే పాపం అప్పుడు కూడా వేస్తుంది కదా ఎంత సంవత్సరం టైం ఉండేది కదా సంవత్సరంలోనే 16 కోట్ల పని చేసింది అప్పుడు 13 కోట్లు ఇప్పిస్తాం అప్పటి నుంచి స్టార్ట్ అయింది దాన్ని మాట్లాడతాను చూపిరా షిఫ్ట్ వైజ్ ఉంటాయి సార్ ఆఖరికి బర్ల పాలు చేసేది మంచిగా ఉన్నా కనిపించేది మీ మూడో వాళ్ళకు అట్టి నీళ్ళలో వారేసినట్టు అయిపోయి లేదు నీ ఖర్చు మళ్ళా కరా ఈ గోడ మళ్ళీ పోయిందా ఇప్పుడు ఎంత కొత్త చేసాం అప్పుడు 2,10,00,000 ఇచ్చాం అప్పుడే ఇది మళ్ళా అంటే శిఖలం అంతా పడిపోయింది ఎక్కడెక్కడ దాంట్లో ఉన్నారా వాళ్ళన్నా దాంట్లో ఉన్నారా బేట వాళ్ళన్నా పార్క్ మెయింటైన్ అవుతున్నదా నాలుగు నుంచి 5 నెలలు పోస్తారన్న నమ్మకం కూడా లేదు పైసలు ఉన్నాయరా బడ్జెట్ ఉన్నది బడ్జెట్ ఉండి ఎంత మంది పడుతున్నారు స్కిడ్ అయ్యి మొత్తం పిల్లలు స్కూల్ చాలా అవుతాయి ఎట్లా పోతారన్న స్కూల్ పిల్లలు తీసుకొని మీద బైకుల మీద ఎంత మంది పడుతున్నారు ఇప్పుడు సోమవారం అట్లా బజార్ ఉంటుంది అని చెప్పి అందరు ఇట్లా పోతారు ఇదే రోడ్డు మెయిన్ ఉచివరి చౌరస్తాకి వెళ్ళేది మరీ ఘోరం అంటే మరీ అద్మానం తయారయ్యి మరి ఏంది దీని పరిస్థితి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు అంతే అంటే అడిగితే నాకు అంకర చిప్స్ ఇప్పుడు వస్తారు కానీ రోడ్ మాత్రం పోసేది ఏంది దీని పరిస్థితి ఇది ఈ మూల
అటు మనం రమ్మను బాబు బస్ డిపో దానికి అమ్మా బస్ డిపో దానికి అందుకోసం వచ్చిన వచ్చి గట్టిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా మా మున్సిపాలిటీలో కూడా నన్ను ఓడగొట్టి ఏం చేయాలి ఇప్పుడు నేను గట్టిగా అడుగుతా అందుకోసం అట్లానే ఉన్నది కథ దూరం ఉండు ఇవన్నీ స్టాల్స్ అన్నట్టు మంచిగా పైన దేని దానికి నల్ల ఇదంతా మార్కెట్ తిరుగుడు జనం పైకి వెళ్ళి రూఫ్ వస్తుంది పెద్దది షీట్ కాంప్లెక్స్ కూడా ఇది 3 కోట్లు ప్రసాద్ 2 కోట్ల 3 కోట్ల 30 లక్షలు 2 కోట్ల 80 లక్షలు వర్కింగ్ది ట్యాక్సులు పోను మళ్ళీ ఒక 3 కోట్లు ముందట కాంప్లెక్స్ శాంక్షన్ చేసినాం మొత్తం 7 కోట్లు మొత్తం కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ ఇది మార్కెట్దే అన్నట్టు ఇక దాంట్లో నుంచి కిరాయిలు వచ్చినాయి మున్సిపాలిటీకి పోతాయి మున్సిపాలిటీకి బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది బాగా ఇన్కమ్ వస్తుండే ఎంతైనా 4-5 లక్షల రూపాయలు నెలకు వచ్చు మరి అదంతా షాపులు కదా అంతా మొత్తం 3 కోట్లతోటి షాపులు నూట 10 స్టాల్స్ లోపల వెజ్ మధ్యలో పార్టీషన్ వచ్చి ఒక సైడ్ నాన్ వెజ్ ప్లస్ ఇది కాగా ఇది 3 కోట్లతోటి ఇంకో 3 కోట్లతోటి ముందటంతా కాంప్లెక్స్ అది ఇది కలిపి మున్సిపాలిటీకి మినిమం 5 లక్షల రూపాయలు రెవెన్యూ వచ్చేటట్టు చేసిన పర్ మంత్ ప్రతి నెల ఫండ్స్ పరాలుగా మున్సిపాలిటీకి 5 లక్షలు వస్తాయి గవర్నమెంట్ వచ్చినా రాకుండా సాఫ్ సఫాయి అయితే నడుస్తుంది అని 7 కోట్లు దీనికి మార్కెట్కి శాంక్షన్ చేపించి ఏం చేస్తాం వస్తుంది 6, 7, 8, 9, 10, 76 మధ్యలో కూడా ఒక 18, 20 ఉండే మధ్యలో మొత్తం 100, 110 ఇది ప్లస్ మళ్ళీ మున్సిపాలిటీకి రెవెన్యూ ఇన్కమ్ ఆ షటర్లు వీటర్లు దీంట్లో కూడా వస్తుంది కదా కొద్దిగా